ఒక పెద్ద స్కామ్ గురించి ఇప్పుడు నేను మాట్లాడబోతున్నానండి. అందరికీ నమస్తే. బేసిక్ గా ఎలక్ట్రిక్ స్టవ్ అంటే మనకి కరెంట్ కనపడదు కదా, అట్లానే స్టవ్ వెలిగించినా ఎలాంటి ఫ్లేమ్లు కనపడవు. కానీ ఎలక్ట్రిక్ స్టవ్ గ్యాస్ స్టవ్ లాగా బ్లూ ఫ్లేమ్ వస్తుంది అంటే నేను నిజంగా షాక్. ఇదేమైనా కొత్త టెక్నాలజీ వచ్చేసిందా అని. అది కూడా ఒక లిమిటెడ్ బడ్జెట్ కి ఇస్తారు. సోషల్ మీడియా మొత్తం చూస్తే ఈ యాడ్ ఆన్లైన్ లో బుక్ చేసుకున్నారా మీరు ఎవరైనా? ఈ యాడ్ చూసి ఒకవేళ బుక్ చేసుకుంటే పెద్ద స్కామ్ లో మీరు ఎత్తుకుపోయినట్టే. గ్యాస్ కాస్ట్లు పెరుగుతున్నాయి, లేదా గ్యాస్ తగ్గిద్దామని కరెంట్ స్విచ్ అవ్వడం చేశారా మీరు ఎవరైనా? నాకు వచ్చిన డౌట్, నేను రీసెర్చ్ లో తెలిసిన డౌట్, కొంచెం కామన్ సెన్స్ తో ఆలోచించండి. ఎలక్ట్రిక్ స్టవ్ అంటే కరెంట్ తో హీట్ అవుతుంది కదా, ఇండక్షన్ కాయిల్ ఉంటుంది, దానికి అసలు మంట ఎలా వస్తుంది? ఫస్ట్ లో వచ్చిన డౌట్. ఎంత రీసెర్చ్ చేసినా అదే నిజం. ఫిజిక్స్ నే మార్చేసే మ్యాజిక్ స్టవ్లు మన మార్కెట్ లో లేవు, రాలేదు. ఆ వీడియోలన్నీ పక్కా ఎడిటింగ్, లేకపోతే ఏదో కొత్త డివైస్ అయి ఉండొచ్చు. అదొక ట్రిక్ మాత్రమే. అమాయకంగా ఉంటే మనల్ని నమ్మించడానికి ఆన్లైన్ కేటగాళ్ళు కొన్ని వేల వేల వలలు వేస్తూ ఉంటారు. అందులో ఇదొక పెద్ద వల. మనం గ్యాస్ గురించి భయపడుతున్నాం కదా, అప్పుడు వేస్తున్న పెద్ద వల. సో యాడ్ కింద ఒక లింక్ కనిపిస్తుంది, అమ్మాయి ఇది బుక్ చేద్దామని లింక్ క్లిక్ చేయండి, డైరెక్ట్ వెబ్సైట్ లోకి వెళ్తారు. చాలా కాస్ట్ రీజనబుల్ గా ఉంది అనేసి హ్యాపీగా పేమెంట్ కూడా చేసేస్తారు. మీ డబ్బులు అంతే పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. మీ డబ్బు పోయినట్టే. తర్వాత వెబ్సైట్ ఉండదు, యాడ్ మీకు కనిపించదు. ఎలాంటి ప్రొడక్ట్ కూడా తక్కువ అమౌంట్ కి రాదు. అలాంటి ప్రొడక్ట్ మాక్సిమం ఉండదు, లేదు కూడా. పోయినా పర్లేదు, పోతే పోయిన 1000 రూపాయలు అనుకుంటే ఇక్కడ ఇంకో ప్రమాదం ఉంది. మీ బ్యాంక్ డీటెయిల్స్ అన్ని కూడా వాళ్ళ చేతికి వెళ్లే ప్రమాదం ఉంది. అసలే కేటుగాళ్ళు ఏం చేస్తారో కూడా తెలియదు కదా. సో ఏదైనా ప్రొడక్ట్ మీరు తీసుకోవాలనుకుంటే నమ్మకం లేకుండా తక్కువ ధరకు వస్తుంది అంటే మాత్రం స్కామ్ అని కొంచెం గుర్తించండి. అంతేకాదు, కొంచెం ఫ్లిప్కార్ట్, అమెజాన్ ఇవైతే కొంచెం పర్వాలేదు కదా, మనం తీసుకున్నట్లో ఫేక్ ఎప్పుడో ఒకసారి వస్తుంది, కానీ మాక్సిమం ఫేక్ కాదు కదా. వేరే యాప్స్ ఎక్కడో కనపడ్డ లింకులు ఇవి ఉంటే రిపోర్ట్ చేయండి. డబ్బులు పే చేసే ముందు 10 సార్లు ఆలోచించుకోండి. ఆన్లైన్ లో మోసాల నుంచి మిమ్మల్ని కాపాడాలి అని చెప్పే వాటిలో నా ఉద్దేశం ఇది. నిజంగా మీరు పెట్టిన ఫీల్ అవ్వకండి, ఒక్కొక్కసారి ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. అంతేకాదు, ఈ విషయాన్ని మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఇలాంటి మోసాలకు ఎవరు బలి కావద్దు. బీ కేర్ఫుల్.